హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఝాన్సీని. ఈరోజు చింతపిక్కల కోసం చెప్తానండి. మనం చింతపండు తీసుకొని పిక్కలను పడేస్తాము, కానీ పిక్కల్లో చాలా పోషకాలు ఉన్నాయి. దీని గురించి చెప్తాను. ఈ చింతపిక్కలు తీసుకొని వేయించేసి బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో ఒక టవల్లో వేసుకొని టవల్ కప్పేసి మనం చపాతీ కర్రతోని దీన్ని శుభ్రంగా కొట్టేస్తే ఈ పై పొర అంతా వచ్చేస్తుంది, తొక్క అంతా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇలా టవల్ మీద వేసుకోవాలి. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు దీని గురించి. అది మనకి మోకాళ్ళలో ఏదైతే గుజ్జు లేదు అని చెప్తున్నారో అవన్నీ వస్తాయంట. చాలామంది వాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అలా మనం కూడా వాడదాము. తెలియని వాళ్ళు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ వీడియో పెట్టాను. ఇలా వేసి కర్రతో పామాను, కానీ గట్టిగా టచ్ అవ్వలేదనుకుంటా. ఇప్పుడు గట్టిగా ఆ కర్రతో ఇలా కొట్టానమాట. మొత్తం వచ్చేసింది పొట్టంతా. చూడండి, ఇదంతా మనం నీట్గా సపరేట్ చేసుకుందాము. ప్లేట్లో వేసేసి తొక్కంతా చెరిగేసాను అనమాట. ఇలా చేస్తే ఇలా చూడండి, ఇలా వచ్చిందనమాట. చూడండి, ఇది మనం కొంచెం తీసుకొని నైట్ అంతా నానబెట్టాలి. ఇది కొంచెం కడిగేసి మనం అదంతా సరిపోతుందండి, ఇంకొంచెం వేస్తే సరిపోతుంది. కడిగేసి కొంచెం మంచినీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇలా మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకొని తాగేయాలన్నమాట. తాగేసి ఆ చింతపిక్కలు ఏమైతే ఉన్నాయో అవి తినేయాలంట. పూర్వకాలంలో అందరూ అలాగే తినేవాళ్ళంట. వాళ్ళు అందుకే వాళ్ళ కాళ్ళు అవి అంత చక్కగా నొప్పులు లేకుండా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఇలా ప్లేట్ మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసుకుందాము. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ని పై నీళ్ళు అది తీసేయకూడదు, మొత్తం వాటర్ అంతా కూడా తాగేసి ఆ చింతపిక్కలు అయితే తినేయాలంట. అయితే చాలా చేదుగా ఒగరగా ఉన్నట్టున్నాయి, కొంచెం కష్టంగానే ఉంది, కానీ తాగేయాలి. లేదు అనుకుంటే ఇలాగే మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని అయినా సరే బెల్లం వేసుకొని తినొచ్చంట. ఇంకో పద్ధతి ఉంది. మూడో పద్ధతి ఏంటంటే, ఇలా ఉన్న పిక్కల్ని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకొని పొడి చేసుకొని ఆ పొడి ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ పొడి వేసుకొని ఒక స్పూను బెల్లం వేసుకొని మనం తాగేయచ్చంట ప్రతిరోజు. కానీ ఏదైనా సరే 41 days వరకు మాత్రం మనం రెగ్యులర్గా చేస్తే కనుక కంపల్సరీ తగ్గుతుందని చెప్తున్నారు. కానీ వాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాగా తగ్గిందని. చాలామందికి ఉన్నాయి కదా. మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.